సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో ఈరోజు డైరెక్ట్గా పొలం దగ్గరికి వచ్చేసినాం. సో ఎందుకు వచ్చినామంటే, సో ఇక్కడ కనిపిస్తుందిగా పిండి. సో ఈ పిండి మనమైతే కింది మళ్ళీ వేయబోతున్నాం. పై మళ్ళీ చూడండి మొత్తం పచ్చగా ఉన్నది. ఫుల్ పిండి వేసినాం, మంచిగా పట్టేసింది, అయిపోయింది. బట్ కింది మళ్ళీ చూడండి. సో అక్కడక్కడ కొంచెం పల్లగా ఉంది కదా ఊరిసేనంతా. సో ఆ ప్లేస్లో ఇప్పుడు మనమైతే పిండి వేయాలన్నమాట. ఒక బ్యాగ్ తెచ్చిన ఒక 10 kgs ఉంటుందేమో, అది అంతవరకు వేసేస్తే ఒక పని అయిపోతుంది. వేసేసి వెళ్ళిపోదాం. ఇక కొంగలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, పొలాలకు వచ్చినాయి. ఇదొకటి లవర్స్ అట్టుంది రెండు. చూడండి ఇక్కడ ఉన్నది కొంచెం అట్లా, అండ్ అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది. సో ఇదంతా అయితే వేసేయాలి. ఇక ఇప్పటి వరకు నేనైతే బురదలకు దిగలే పిండి వేయనీకే. సో దిగబోతున్నాం మొదటి అడుగు. సో ఇప్పటి వరకు పిండి వేసిన ప్రతిసారి మా అన్నయ్యనే వేస్తాడు. మనకంత టైం రాలే వేసే అంతా. ఇప్పుడు దిగేస్తున్నాం. దేకో దిగబడతలేదు, ఎక్కువ మంచిగానే ఉంది, గట్టిగానే ఉంది. వేసేద్దాం ఇక. సో గైస్ ఫైనల్గా అయితే వేయడం అయిపోయింది. సో ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంత ఎక్కువ ఏం కష్టపడలేదు, చాలా మంచిగా తొందరగా వేయడం అయితే అయిపోయింది. సో మొత్తం వేసేసినాం, ఎక్కడెక్కడ పడలేదో అక్కడి వరకు అయితే వేసేసినాం. పొలంగానే అంత ఎక్కువ ఏం దిగబడతలేదు, మంచిగానే ఉన్నది అంతా. లెట్స్ గో. ఇక ఇంకో పొలం కాడికి పోయి అక్కడ వాటర్ బట్టి నేను చూసి అక్కడ పడితే ఇటు సైడ్ మలిపి వచ్చేద్దాం ఇక. సో మనం ఎప్పుడైనా ఇక్కడ పత్తి చేను కట్టెలు అన్నీ ఉంటాయి కాబట్టి ఈంచొని అట్లా బాటకు పోయి బాట నుంచి ఆ పొలం కాడికి పోతాం. కానీ ఇప్పుడు అంత అవసరం లేదన్నమాట. పత్తి చేను కట్టె మొత్తం మీకేసారు, బండి స్ట్రైట్గా ఆ పొలం దగ్గరికి వెళ్ళిపోదాం ఇక. మనం ఇంతకుముందు వేసినాం కదా ఒక మంది కలిపి లిక్విడ్. సో అదంతా ఈ బస్తాకు పట్టి చూడండి మళ్ళీ నా చేయికి అంటుకుంది. అవి క్లీన్ చేయలేము మేము, బట్ నో ప్రాబ్లం, మనం అయితే క్లీన్ చేసేసుకుందాం. ఇంకో పొలం దగ్గరికి గాన వచ్చేసినాం. సో ఇక్కడ వాటర్ పట్టినాయా పట్టలేవా అన్నది చూసి ఏమన్నా బుంగలు ఉంటే అవన్నీ తొక్కేసుకొని ఫ్రెష్ అయిపోయి పోదాం ఇక. సో కాళ్ళకంతా మట్టే ఉన్నది, అంతా క్లీన్ చేసుకోవాలి. వస్తుంది ఇక్కడ బోరు. దేకో వాట్ ఈస్ దిస్? అసలు ఇంత పెద్దగా పడితే ఇంకా పొలాల వాటర్ యాడ్ ఉంటాయి, ఎట్లా పడతాయి చూడండి. అంతా కలిపి ఉంది మళ్ళీ ఇలా, అన్ని కిందికే వెళ్ళిపోతాయి. ఇది పెద్ద మైనస్ మనకు. గైస్ మనం ఇంత పెద్దదాన్ని పొడిపలేం కాబట్టి సో ఇక్కడనే ఆనకట్ట కట్టేయాలన్నమాట. బ్రిడ్జి కట్టినాం ఇప్పుడైతే తెగదు ఇక. ఒకవేళ తెగితే తెగుతుంది, మళ్ళా కట్టుకోవాలి. సో ఇట్లా చిన్నగా పెద్దగా అవుతాయి. అదంతా ఎలకల మహిమ అన్నమాట. ఎలకలు పందికొక్కులు అన్నీ ఉండి వరాలకు పొక్కలు పెట్టేస్తాయి. చూడండి మళ్ళీ ఇంకోటి వేరే పొలం, అది అక్కడ ఇది ఇక్కడ, ఇట్లా పడతాయి. గైస్ చూడడం అయితే అయిపోయింది. లెట్స్ గో ఇక వెళ్ళిపోదాం ఇంటికి. సో గైస్ మనమైతే ఒకటి ఆర్డర్ పెట్టినాం. ఇది మెడిసిన్ అన్నమాట. అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. చేస్తావారా? పనుకో నువ్వు యాడ్ చేస్తావు. వావ్, ఇది మంచిగా కొట్టుకోవచ్చు. కొరకు అనుకో ఇక, నీ వల్ల కాదు కానీ. సో మనం ప్రోడక్ట్ చూసుకుంటే ఏంటిదంటే, ఇది మెన్ మ్యాటర్స్ నుంచి హెయిర్ ఫాల్ది ఆర్డర్ పెట్టాం అనమాట. ఈ మధ్యన మనకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, దాన్ని అరికట్టడానికి ఆర్డర్ పెట్టినాం. డబ్బా అండ్ స్లిప్ ఫార్మా ప్రోడక్ట్ కాబట్టి సో మనకు అన్నీ వస్తాయి అన్నమాట. చూద్దాం దీంట్లో ఏమున్నాయో చూద్దాం. సో మనకైతే స్ప్రే ఉన్నది. గైస్ మనకి 3 ఉన్నాయి. ఇది పెట్టేసి స్ప్రే చేసుకోవచ్చు, లేకుంటే దీంతో వేసుకోవచ్చు అన్నమాట ఎక్కడ కావాలో అక్కడ. ఇది వచ్చేసి మన హెయిర్కి అన్నమాట. చూద్దాం ఏ పాటి వర్క్ అవుతుందో. సో నేను దీని గురించి తెలుసుకున్నంత వరకు అయితే 6 months వాడాలంట.
అట్లా కన్సిస్టెన్సీగా వాడితే హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ మంచిగా అవుతుందంట, గ్రోత్ మంచిగా ఉంటుందంట. చూద్దాం అవుతుందా కాదా అన్నది. ఏంది ఏం కావాలి? కరెక్ట్ కరెక్ట్. ఏయ్ దెబ్బలు పడతాయి. వాడి తెలుసుకుందాం మరి ఎట్లుంటుందో. సో దీనికి వచ్చేసి 700 పెట్టి కొన్నది. పాలు తాగుతుంది మంచిగా. అన్నం పెడితే అన్నం తిన్నాడు, పాలు తాగుతుంది. దేనికి ఎక్కినావు? దిగు. పడ్డాడు 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 పడ్డాడు. పొట్టి 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 పొట్టి. సో గైస్ సాయంత్రం టైం అయిందంటే ఎక్కడికి వెళ్తామో మీకు తెలుసు కదా. సో లెట్స్ గో టు అడ్డా. అడ్డా అనేది ఒక ఎమోషన్ అన్నమాట. రోజు రోజు వెళ్ళి చిల్ అవ్వడమే మన పని. నువ్వు తిను, ఏది పడితే అది తిను, మట్టి గిట్టి అంతా పెడతా. సో గైస్ అడ్డా కాన్స్ అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. సో ఎందుకో తెలియదు ఇవాళ చాలా డిప్రెస్డ్గా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.